హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం క్రిమినల్ ట్రయల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ముందుగా చేసిన వీడియోలో వివరించడం జరిగింది. ఇది పార్ట్ 2 అనమాట. ట్రయల్స్లో 3 రకాలు నేను మనం చెప్పుకున్నాం కదా. సెషన్స్ ట్రయల్, వారంటీ కేసుకి సంబంధించిన ట్రయల్, అలాగే సమన్స్ ట్రయల్. ఓకే, రైట్. చాప్టర్ 18, చాప్టర్ 19, చాప్టర్ 20, రైట్. 225 to 250 అని చెప్పుకున్నాం కదా. ఇవి రెండు వచ్చేసరికి సో సెషన్ స్టైల్ 237 వరకు ఉంటుంది. 238, 250. సో మొత్తంగా అయితే ఈ రెండు కలిపేసి 225, 250 అనమాట. సెషన్స్ వారెంట్స్ కలిసి ఇది వచ్చేసరికి 251 to 259 సెక్షన్ డీల్ చేస్తాను సమన్స్ ట్రయల్ వచ్చేసరికి. రైట్. సమన్స్ కేసెస్కి సంబంధించి సమన్స్ ట్రయల్ నడుస్తుంది. వారెంట్ కేసెస్కి సంబంధించి వారెంట్ ట్రయల్ నడుస్తుంది. సెషన్స్ కేసెస్కి సంబంధించి సెషన్స్ ట్రయల్ నడుస్తుంది అనమాట. సో ఇవి కూడా వారెంట్ కేసులు లాంటివే సమన్స్ కేసెస్ కూడా. బట్ వారెంట్ కేసుల్లో కూడా కొన్ని ప్రత్యేకంగా సెషన్స్ కోర్టులు మాత్రమే విచారించాలి అని చెప్పేసి షెడ్యూల్ 1లో పొందుపరిచినట్లయితే, నథింగ్ బట్ ఇవి కూడా వారెంట్ కేసులు లాంటివే. బట్ సెషన్స్ కోర్టు మాత్రం డీల్ చేయాలని చెప్తే అవి సెషన్స్ కేసులు అయిపోతాయి అనమాట. ఎక్స్క్లూజివ్గా సెషన్స్ కోర్టులు అని చెప్పేసి అలాంటి కేసులు మాత్రం ఏంటంటే వారెంట్ ట్రయల్లో కాకుండా ఏంటంటే వారెంట్ కేసులా కాకుండా సెషన్స్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంతే, తేడా ఏం లేదు. ఈ షెడ్యూల్లో మెన్షన్ చేస్తే ఓన్లీ సెషన్స్ కోర్ట్ అని చెప్పేసి అలాంటి వాటిని ఫార్వర్డ్ చేయాలి. మిగతావన్నీ కూడా ఏంటంటే వారంటీ కేసెస్ లాగానే డీల్ చేసి వారెంట్ ట్రయల్ నడుస్తుంది అనమాట. ఓకే, రైట్. వారెంటీ కేసెస్ అంటే మనకేంటి, డెత్ పెనాల్టీ అంటే మరణశిక్ష లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ 2 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ విధించడానికి, జైలు శిక్ష విధించడానికి స్కోప్ ఉన్నటువంటి నేరాలన్నీ కూడా వారెంట్ కేసెస్ అనమాట. వాటి విషయంలో వారెంట్ ట్రయల్ నడుస్తుంది. అలా కాకుండా 2 years కంటే తక్కువ పనిష్మెంట్ విధించడానికి స్కోప్ ఉన్న నేరాలన్నీ కూడా ఏంటంటే సమన్స్ కేసెస్ అనమాట. వాటి విషయంలో సమన్స్ ట్రయల్ నడుస్తుంది అనమాట. రైట్. సో డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇది. సో ముందుగా మనకి వారెంట్ కేసెస్ చూద్దాం మనం. వారెంట్ కేసెస్ సంబంధించిన ట్రయల్ అనమాట ఇది. ఓకే, చెప్పుకున్నాం 238 to 250. 238 ఏం చెప్తుంది, కాంప్లియన్స్ విత్ 207. రైట్. 207 అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇది పోలీస్ రిపోర్ట్ ద్వారా ఇన్స్టిట్యూట్ అయిన కేసు అయితే, సో పోలీసు రిపోర్ట్ చేసుకొని కేసు అనేది కాగ్నిజెన్స్ తీసుకున్నట్లయితే ఆ కేసెస్లో ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్, అలాగే ఛార్జ్ షీట్ అయితే ఛార్జ్ షీట్, అలాగే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు తీసుకున్న 161 స్టేట్మెంట్స్, ఏమైనా నేర అంగీకార ప్రకటన చేస్తుంటే 164 కింద డాక్యుమెంట్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఎక్యూజర్కి అందించాలన్నమాట. రైట్. ఈ అందించడం గురించి ఈ 238 మాట్లాడుతుంది అనమాట. సో ఈ పోలీస్ రిపోర్ట్ బేస్ చేసుకొని కేసు యొక్క కాగ్నిజెన్స్ కాగ్నిజెన్స్ దేని ప్రకారం తీసుకుంటారు, సెక్షన్ 190 అని చెప్పాను కదా. 190లో 3 మోడ్స్ ఉన్నాయి మనకి. ఏదో పోలీస్ రిపోర్ట్ బేస్ చేసుకొని, ఆ ప్రైవేట్ కంప్లైంట్ బేస్ చేసుకొని, అది ఏదైనా ఇన్ఫర్మేషన్ మ్యాజిస్ట్రేట్కి ఉంటే దాన్ని బేస్ చేసుకొని కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. ఒక నేరం జరిగినట్లు నోటీస్ చేయటం అనమాట. ఈ 190 ప్రకారం కాగ్నిజెన్స్ తీసుకుంటుంది అనమాట న్యాయస్థానాలు. ఓకే, రిపోర్ట్స్ ఏవైతే సబ్మిట్ చేశారో పోలీస్ వారు వాటిని బేస్ చేసుకొని ఏ నేరం జరిగే ఆస్కారం లేదని చెప్పి, అంటే సఫిషియంట్ గ్రౌండ్స్ లేవని న్యాయస్థానం భావిస్తే డిశ్చార్జ్ చేస్తుంది అనమాట. అక్యూజ్ని డిశ్చార్జ్ చేస్తుంది. ఇది 239 మాట్లాడుతుంది అనమాట. డిశ్చార్జ్ ఇన్ వారెంట్ కేసెస్. రైట్. డిశ్చార్జ్ ఇన్ వారెంట్ కేసు 239. సఫిషియంట్ గ్రౌండ్స్ లేకపోతే అక్యూజ్ని వదిలిపెడుతుంది అనమాట. ఒకవేళ సఫిషియంట్ గ్రౌండ్స్ ఉన్నాయి అనుకుంటే ఏం చేస్తుంది, నెక్స్ట్ 240 స్టెప్ ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తుంది అనమాట. ఛార్జెస్ అంటే ఆరోపణలు అనమాట. ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అతను చదివి వినిపిస్తుంది అనమాట అక్యూజర్కి. అతను అడుగుతుంది అనమాట, ఇట్స్ గిల్టీ ఆర్ నాట్. ఒకవేళ అతను కానీ ఇట్స్ గిల్టీ, ఆ ప్లీన్ అనేది రికార్డ్ చేసి అతని నేరాన్ని అంగీకరిస్తున్నట్లే ఆ ప్లీన్ రికార్డ్ చేసి కన్విక్ట్ చేయొచ్చు అనమాట. అతన్ని యాజ్ అ మ్యాజిస్ట్రేట్ థింగ్స్ ఫిట్ కన్విక్ట్ చేయొచ్చు. రైట్.
అది 241 అనమాట. 240 కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అతన్ని గిల్టీ ప్లీ చేస్తున్నాడా లేదా, నేరాన్ని అంగీకరిస్తున్నాడా లేదా, లేదా ట్రయల్ కొనసాగించాలని కోరుకుంటున్నాడా అని అడగాలన్నమాట. ఒకవేళ అతను నేరాన్ని అంగీకరిస్తే 241 కింద నమోదు చేసి ఆ నేరాంగీకార ప్రకటనని అతనికి తగిన శిక్ష విధించాలన్నమాట. రైట్. నెక్స్ట్ 242 ఏం చెప్తుంది మనకి, ఒకవేళ అతను లేదు ట్రయల్ జరగాలి అంటే క్లెయిమ్స్ ట్రయల్ అనమాట, నేరం అంగీకరించిన విచారణ జరపండి అని చెప్పి అతను కోరుకున్నట్లయితే 242 ప్రకారం ప్రాసిక్యూషన్ వారిని ఎవిడెన్స్ ప్రవేశపెట్టమని చెప్పి కోరాలన్నమాట. ఓకే, ఎవిడెన్స్ 2 విట్నెస్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ప్రొడ్యూస్ చేయమని ప్రాసిక్యూషన్ అడగాలి. అలాగే ఈ ప్రాసిక్యూషన్ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగ్జామిన్ చేయడం కోసం ఒక డేట్ని ఫిక్స్ చేయాలన్నమాట. సో 243 వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసిక్యూషన్ డిఫెన్స్ ఎవిడెన్స్ అనమాట, డిఫెన్స్కి సంబంధించిన ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి అడగాలి. సో ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది ఏదైతుందో 243 వరకు, దిస్ వన్ ఈజ్ పోలీస్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇన్స్టిట్యూట్ చేయబడినటువంటి కేసులకు అనమాట ఈ ప్రొసీజర్. ఒకవేళ అలా కాకుండా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయబడి దాని ద్వారా బేస్ చేసుకొని ఇన్స్టిట్యూట్ చేయబడిన కేసు అనుకోండి, ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 244కి ముందు ఏంటంటే మనకు కొన్ని వేరే స్టెప్స్ ఉంటాయి అనమాట. ఈ కంటిన్యూషన్ పక్కన పెట్టండి. ముందు ఎప్పుడైనా కూడా ఎవరైనా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ ని అలాగే అతనితో పాటు ఎవరైనా విట్నెస్ ఉంటే వాళ్ళని ఎగ్జామిన్ చేస్తుంది అనమాట. సో దట్ అండర్ ఓత్, ప్రమాణపూర్వకంగా వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తుంది. ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ ఏమైనా కావాలనుకుంటే ఎట్లా, ఇది 200 ఫస్ట్ది వాళ్ళని ఎగ్జామిన్ చేయడం, ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైంట్ విట్నెస్. 202 అనమాట. 202 ప్రకారం ఏంటంటే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలనుకుంటే ఎంక్వైరీ చేయొచ్చు అనమాట. మ్యాజిస్ట్రేట్ వారు ఎంక్వైరీ చేయొచ్చు, లేదంటే ఇన్వెస్టిగేట్ చేయమని పోలీసుకి ఆర్డర్ ఇవ్వచ్చు, ఉత్తర్వులు జారీ చేయొచ్చు 202 కింద. రైట్. ఒకవేళ ఎటువంటి కేసు మేడౌట్ చేయలేదనుకోండి, ఆ ఫ్యాక్ట్స్ అన్నిటి ప్రకారం ఎటువంటి కేసు నేరం జరిగే అవకాశం లేదనుకున్నప్పుడు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ అతను ఇచ్చిన కంప్లైంట్ డిస్మిస్ చేస్తుంది అనమాట. అది 203. సో 203 ప్రకారం కంప్లైంట్ డిస్మిస్ చేస్తుంది అనమాట. లేదు అలా కాదు, ఒకవేళ సఫిషియంట్ ఎవిడెన్స్ ఉంది, నేరం జరిగిన స్కోప్ ఉందని అనుకుంటే 204 కింద సమన్ చేస్తుంది అనమాట. ఆ సమన్స్ కేసు అయితే సమన్స్ ఇస్తుంది, లేదంటే వారెంట్ కేసు అయితే వారెంట్ ఇష్యూ చేస్తుంది. ఓకే, దాన్ని ఇష్యూయన్స్ ఆఫ్ ప్రాసెస్ అంటాం, ఇష్యూ ఆఫ్ ప్రాసెస్. సమన్స్ కేసు అయితే సమన్స్, లేదంటే వారెంట్ కేసు అయితే వారెంట్ ఇష్యూ చేస్తుంది. ఇది ఈ స్టెప్ ఉంటుంది అనమాట ప్రైర్ అనమాట. దేనికి, ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ఫైల్ అయిన కేసు అయితే. రైట్. ఈ స్టెప్స్ జరిగిన తర్వాత అప్పుడు మనకి 244 ఉంది కదా, ఇక్కడికి వస్తాం అనమాట డైరెక్ట్గా. ఈ ట్రాన్సిషన్ 244. సో ఇది ఏ రెగ్యులర్ ఏదైతే ప్రైవేట్ కంప్లైంట్ ఉంటుందో వాటి ద్వారా ఫైల్ అన్నిటికీ కూడా ఇదే వర్తిస్తుంది. ఈ ప్రొసెసర్ ముందు ఇది జరుగుతుంది, జరిగిన తర్వాత ఇక్కడికి వస్తుంది 244. 244 ఏంటంటే మనం సమన్ చేసిన తర్వాత అతను అపీర్ అవుతాడు కదా, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అలాంటి డేట్ని అపీర్ అవ్వమని చెప్తాం కదా, ఆ డేట్ 244 ప్రకారం అతను అపీర్ అయినప్పుడు ప్రాసిక్యూషన్ వారిని కేసు ఓపెన్ చేయమని చెప్తాం. వాళ్ళు ఏవైతే అతనికి అగెనెస్ట్ అక్యూజ్డ్కి అగెనెస్ట్ కేసు ఉందో వాటికి సంబంధించి ప్రాసిక్యూషన్ వారి వాదన వింటారు, అలాగే వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ని తీసుకుంటారనమాట. నెక్స్ట్ 245, ఒకవేళ ఇఫ్ నో కేస్ ఈజ్ మేడ్ అవుట్, నో కేస్ ఈజ్ మేడ్ అవుట్, సో ఆధారాలు బట్టి ఏ నేరం జరిగేందుకు స్కోప్ లేవు అంటే సఫిషియెంట్ గ్రౌండ్స్ అని భావించినప్పుడు ఏంటంటే డిశ్చార్జ్ చేయడం అనమాట. నెక్స్ట్ వన్ 246, ఒకవేళ తగిన ఆధారాలు ఉన్నాయి అలా నేరం జరిగిందని అంటానికి బిలీవ్ చేసినప్పుడు ఏంటంటే 246 ప్రకారం ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారనమాట. ఛార్జెస్ ఫ్రేమింగ్. ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో అతనికి చదివి వినిపించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఒకవేళ అతను కానీ ఆ నేరాన్ని అంగీకరించినట్లయితే అతను కన్విక్ట్ చేయాలి. ఒకవేళ అతను నేరాన్ని అంగీకరించినట్లయితే ప్రాసిక్యూషన్ విట్నెస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎగ్జామిన్ చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసి వాళ్ళ వైపుని ఎవిడెన్స్ తీసుకోవాలన్నమాట. అలాగే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇన్ఫామ్ చేయాలి. ఒకవేళ వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిపించేసి వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అలాగే ప్రాసిక్యూషన్ వాళ్ళ అప్లికేషన్ బేస్ చేసుకొని ఎవరైనా విట్నెస్లు కానీ లేదంటే డాక్యుమెంట్స్ని కానీ ప్రొడ్యూస్ చేయమని చెప్పి సమన్స్ ఇష్యూ చేయొచ్చు అనమాట. ఇట్లా ప్రాసిక్యూషన్ వైపు ఉన్నటువంటి మొత్తం 246 ప్రకారం ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం దగ్గర నుంచి ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కంప్లీట్ అయ్యే వరకు 246. నెక్స్ట్ 247 అనమాట. ఇది ఎవిడెన్స్ డిఫెన్స్. ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే స్టెప్ ఇక్కడ ఏం జరిగాయో డిఫెన్స్ కానీ ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నాను అనుకోండి, ఏదన్నా విట్నెస్ సమన్ చేయమని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడానికి కానీ,
సో అందుకు సమన్స్ ఇష్యూ చేయొచ్చు అనమాట. అలాగే వీళ్ళ సాక్షిని విచారించి వాళ్ళకి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ తీసుకోవచ్చు అనమాట. రైట్, ఇది మనకున్న ప్రొసీజర్ అనమాట ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది మనకి? సో ఇరువైపు ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత ఇరువైపు వాదబోదాలైన తర్వాత ఏంటంటే 248కి వెళ్ళిపోతాం. ఏదర్ ఎక్విట్ చేయొచ్చు ఆర్ కన్విక్ట్ చేయొచ్చు అనమాట. రైట్, ఎక్విట్ ఆర్ కన్విక్ట్. ఒకవేళ ఆ ఫిక్సేషన్ డేట్ రోజున ఆ కంప్లైంట్ ఎవరిస్తే వాళ్ళు కానీ అపీర్ కాకపోతే ఆబ్సెంట్ అయితే ఎక్యూజర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎక్విట్ చేయొచ్చు అనమాట 249 ప్రకారం. 250 ఒకవేళ ఇది గ్రౌండ్లెస్ అనుకుందాం, మనం ఏదైతే ఎక్యూజేషన్ చేశారో అతనిపై ఆరోపించారో ఏ ఆధారాలు లేకుండా చేసినట్లయితే కాంపన్సేషన్ ఇప్పించడానికి ఉద్దేశించబడింది అనమాట 250. రైట్, సో వారెంట్ ట్రయల్ అనేది ఇట్లా జరుగుతుంది అనమాట. సెక్షన్ 238 to 250. రైట్, మధ్యలో ఏంటంటే మనకి ఈ 244 ఏదైతే ఉందో 244 స్టెప్ స్టార్ట్ కావడానికి ముందు ఒక ప్రొసీజర్ ఉందని చెప్పాను కదా, ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ఇన్స్టిట్యూట్ అయితే ఆ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత 244కి వస్తాం. అదే పోలీస్ కంప్లైంట్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాం అన్నమాట. రైట్, అందుకే మధ్యలో మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. 200 నుంచి మనకి 204 ఏవైతే ఉన్నాయో. ఓకే, వారెంట్ ట్రయల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం సెషన్స్ ట్రయల్ గురించి అలాగే సమన్స్ ట్రయల్ గురించి తెలుసుకుందాం.